వాస్తవికంగా దేవుని వాక్యం నీలో ఉంటే, దేవుని ప్రేమ నీలో ఉంటే, ఖచ్చితంగా భార్యను నువ్వు ప్రేమించాల్సిన రీతిగా ప్రేమిస్తావు. నేను దేవుని ఆత్మచేత నింపబడ్డానండి, దేవుని ఆత్మచేత నేను నింపబడ్డాను, దేవుని ప్రేమ నాలో ఉందంటే, ఒకవేళ నేను చెప్తాను దేవుడు నాతో మాట్లాడుతున్నాడంటే, దేవుని ఆత్మ నాలో ఉంది అంటే, మొట్టమొదటిగా ఈ దేవుని ఆత్మ నీలో ఉన్నా, దేవుని ఆత్మ నీ మీద ఉన్నా, దేవుని ఆత్మ నీలో కానీ నీ మీద ఉన్నా, దేవుడే నీతో మాట్లాడుతున్నా, నీలో మొట్టమొదటిగా ఉండాల్సింది ఏంటంటే దేవుని యొక్క శుభగుణ లక్షణాలు. అంటే ప్రేమలో గద్దింపు ఉంటుంది, శిక్ష విధించే విధానం ఉంటుంది, కనికరము కారుణ్యం ఉంటుంది. దేవుడు ఎలా అయితే స్పందిస్తాడో అలా స్పందించే ఆ స్వభావం ఉంటుంది. అంతకంటే ముందుగా నువ్వు ఒకవేళ భర్తవైతే నీ భార్యను నీ సొంత శరీరాన్ని ప్రేమించినట్టుగా ప్రేమిస్తావు. యేసయ్య ఎలా అయితే ఇప్పటికీ క్రీస్తు సంఘాన్ని ఆయన శిలువ శ్రమలో అనుభవించి ఆ వేదనలో నుంచి కన్నటువంటి ఈ భూమి మీద ఉన్న సంఘం కోసం మానక తండ్రి కుడిపార్శ్వమందుండి విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. అంత తీవ్రతగా నువ్వు నీ భార్యని నీ సొంత శరీరంలాగా ప్రేమించాలి. ఆమె కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు ఒక భర్తవైతే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవుని ఆత్మ నా మీద ఉందని చెప్పేటువంటి వ్యక్తివైతే నువ్వు చేయాల్సిన పనిది. అలాగే నువ్వు భార్యవైతే క్రీస్తుకు సంఘం సంపూర్ణంగా లోబడిన రీతిగా నీవు ఖచ్చితంగా నీ భర్తకు నువ్వు లోబడాలి. ఏమాత్రం ఇంక అసలు ఏం లేదు, నువ్వు చెప్పడానికి ఏ కారణాలు చెప్పడానికి లేదు. అయ్యా ఆయన తాగుబోతయ్యా, ఆయన మాట వినడయ్యా, అలా ఉండరా ఇదా. నీవు భక్తిపర్రాలు అయి ఉన్నావు, రక్షణలో ఉన్నావు. నీ సద్భక్తి సత్ప్రవర్తనను బట్టి నీ భర్తను నువ్వు సంపాదించుకోగలవు అని చెప్పని కొరింథీ పత్రికలో పౌలు భక్తుడు హెచ్చరిక జారీ చేశాడు. భర్తవై నువ్వు రక్షించబడ్డావు, నీ భార్య అన్యురాలుగా ఉంది. నీ సద్భక్తిని బట్టి సత్ప్రవర్తన బట్టి నీ భార్య నువ్వు సంపాదించుకుంటావని కూడా రాశాడు. ఆయన ఇద్దరికి హెచ్చరికలు ఇచ్చాడు. దేవుని ఆత్మ నాలో ఉంది, దేవుడు నాతో మాట్లాడుతున్న ఓ భార్య, దేవుడు ఆత్మ నా మీద ఉంది, దేవుడు నాతో మాట్లాడుతున్నాడన్న ఓ భర్త, ఇవి నీకు నిర్ణయించిన ఆజ్ఞలు కట్టడం. ఇవి కాకుండా నాకు లేఖనాలు తెలుసు, దేవుడు నీకేం చెప్పాడు, నన్ను నీ సొంత శరీరంగా ప్రేమించమని చెప్పాడు అంటది భార్య. దేవుడు నీకేం చెప్పాడు, సంఘము క్రీస్తుకు లోబడినట్లుగా సంపూర్ణంగా లోబడి నువ్వు నాకు లోబడాలమ్మా అంటాడు భర్త. ఈ లేఖనాలు చూపించుకొని ఒకరి మీద ఒకరు ఆధిపత్యం కొనసాగిస్తారే తప్ప లేఖనాలకు లోబడి లేఖనమైన యేసయ్యకు లోబడి ఒకరినొకరు ప్రేమించుకోవటం, సఖ్యత కలిగి సమాధానం కలిగి ముందుకు అడుగులు పెట్టి వ్యవహారం ఏముండదు. కాబట్టి వారికి శ్రమలు, జగడాలు, హేతులేని గాయాలు. అలాంటి వారికే మంద దృష్టి కూడా, చింత కూడా వారికే, దిగులు ఏమవుతుంది, కుటుంబం ఏమవుతుంది, నా భర్త అది ఇదని చెప్పారు. కుటుంబాలు ఇదే పరిస్థితి. పిల్లలు కూడా, పిల్లలారా మీ తల్లిదండ్రులకు లోపడాలని. నేను పరిశుద్ధాత్మను పొందాను, దేవుడు నాతో మాట్లాడుతున్నాడంటే నీ తల్లికి తండ్రికి పూర్ణంగా నువ్వు లోపడాలి. దేవుని పనికి, దేవుని సేవకు, దేవుని మందిరానికి కానీ రక్షణ కానీ తీసుకోవద్దన్నా, దేవుని మందిరానికి వెళ్ళొద్దన్నా, దేవుని సేవకు వెళ్ళొద్దన్నా, ఈ కారణాలను బట్టి అవసరమైతే వాళ్ళు వదిలేయచ్చు. లేఖనం అదే అంటుంది. నా నామాన్ని బట్టి తల్లినైనా, తండ్రినైనా, అక్కనైనా, చెల్లెండ్రైనా, అన్నదమ్ములైనా, ఆస్తులైనా, స్థిరాస్తులు ఏవైనా సరే మీరు వదిలేయచ్చు. ఇహపరమందు 100 రెట్లు మీరు ఆశీర్వాదం పొందుతారని కూడా దేవుని లేఖనం సాక్ష్యం ఇస్తుంది. ఈ మాట చెప్పింది యేసు ప్రభు వారి. మందిరానికి వెళ్ళొద్దు, రక్షణ పొందొద్దు, దేవుని సేవ చేయడానికి వెళ్ళొద్దు అన్న ఈ కారణాలను బట్టి పక్కన పెట్టేయచ్చు. అవేవి కాకుండా ఇంకేదైనా కారణాలు ఉంటే నువ్వు ఖచ్చితంగా లోపడాల్సిందే. ఆ బాధ, వేదన, వాళ్ళ వల్ల ఎదురవుతున్న ఇరుకు, ఇబ్బంది అంతా దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీద పడి
యేసయ్యకి అప్పచెబితే ఆయన కదులుతాడు. అప్పుడు ఉంటుంది వాళ్ళకి దరువు మామూలుగా ఉండదన్నమాట. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. మరి ఇంకా ఎవరికి హేతువు లేని, ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖం అంటే రక్షణ నిర్లక్ష్యపరిచిన వారికి దుఃఖము, శ్రమ ఈ పరిస్థితులు ఉంటాయి. అలాగే భార్యాభర్తలు వారు ఒకరికొకరు ఆజ్ఞలు దేవుడు ఇచ్చినటువంటి ఆ లేఖన సంబంధమైనటువంటి ఆ లేఖనానికి లోబడకుండా ఒకరొకరు లేఖనాలు చూపించుకుంటారు. నీకు చెప్పలేదా దేవుడు, నీకు చెప్పలేదా దేవుడు, దైవజనుడు చెప్పలేదా, పలానా వర్తమానంలో ఇలా చెప్పలేదా, ఏం నేర్చుకుని ఇట్లా వాదించుకుంటారు తప్ప ఒకరికొకరు లోబడరు. అందుకు అలాంటి వారికి కూడా శ్రమ, దుఃఖాలు ఉంటాయి. అలాంటి వారికి కూడా జగడాలు, చింత, హేతులేని గాయాలు, మంద దృష్టి కూడా. ఇక ఆ గొడవలో పడితే సైతాన్ గారితో జ్వరపడతాడు. కాబట్టి భర్తకి భర్త మీద భార్యలో ఉన్న ఎంత ప్రేమ ఉందో సైతాన్ గారు గ్రహించనీయుడు. అలాగే భార్యకి తన భర్త మీద ఎంత ప్రేమ ఉందో సైతాన్ గారు గ్రహించనీయుడు. ఇక ఈ గొడవలు మొదలైనవి కాబట్టి నువ్వు ఆమెకు తగ్గేదేంది? వాస్తవానికి ఆమె నీకు లోపడాలంటాడు. వాడు వచ్చి తగాద పెడతాడు, ఇంకా తగాదను పెంచుతాడు అన్నమాట. 4 నిప్పులుంటే ఇంకా 4 బొగ్గులేసి వాడు ఇసినగారు తీసుకొచ్చి ఇసురుతూ ఉంటాడు. సెగ పెరుగుద్ది. ఇక చివరికి ఆ మూలకొకళ్ళు ఈ మూలకొకళ్ళు ఒకే మంచం మీద ఉంటారు. ఆ వండి పెట్టుద్ది, ఈయన తింటాడు. నీళ్లు పెట్టంటే నీళ్లు పెట్టుద్ది. కండవేదంటే ఆడ పెట్టే చూడు, సబ్బేది ఆడ ఉంది చూడు, ఎప్పుడు తీసుకోవట్లేదా అంటది. చివరికి నేను విన్న సాక్ష్యము భార్యాభర్తల మధ్య సువార్త టీవీలో సోమవారం నుంచి బుధవారం వరకు బ్రతికించు వాక్యం అని వస్తుంది. ఫిలదెల్ఫియా విజయవాడ చర్చ్ అది. చార్లెస్ జాకబ్ అనే దైవజనుడు. ఏదన్నా తెలుసుకుంటే ఆ వ్యక్తి యొక్క దైవజనుని యొక్క సంగతులు వాళ్ళను పరిచయం చేసి చెప్తా. ఆ దైవజనుడు సంఘంలోనే ఒక ఆంటీ అంకుల్ ఉన్నారు. ఇంచుమించుగా 23 సంవత్సరాలంట వాళ్ళిద్దరు పలుకోక మందిరానికి వచ్చారు, ప్రభువులో చేస్తారు, పాస్టర్ గారి ముందు ఒకటిగా కనపడతారు. ఇంటికి రాగానే ఆ కుర్చీలో ఒక ఆమె, ఈ కుర్చీలో ఈయన. వెంచందో తెలుసా? వంట వండి పెట్టుద్ది, స్నానానికి నీళ్లు పెట్టుద్ది, కండువ ఇచ్చుద్ది, సబ్బు పెడుతుంది, అన్నీ ఉంటాయి. చివరికి శారీరకంగా ఆయనతో సంసారం చేసి కూడా పిల్లలు కంది. కానీ వీళ్ళిద్దరి మధ్య సమాధానం లేదు. ఇది వింత దంపతులు అన్నమాట. శారీరకంగా వీళ్ళిద్దరూ వారి శరీర ధర్మాన్ని నెరవేర్చుకుంటారు, కానీ వీళ్ళిద్దరి మధ్య మాటలు లేవు. ఎలా చేశారు అంకుల్ అంటే, ఏం చేస్తాం మరి, ఇక నాకు తప్పలేదు, దాన్ని నేను భరించాల్సి వచ్చింది, ఇక అట్నే నడుస్తుంది బండి. ఆంటీ ఏంది సంగతి అంటే, నీకు తెలియదులే చిన్నోడు అంటుందంట. చివరికి ఇద్దరు కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇస్తే ఇక ఆ తర్వాత మళ్ళీ బండి యథావిధిగా సమాధానం కలిగి సజావుగా సాగుతూ ఉంది ఇప్పుడు బండి. ఇలాగా కూడా భార్యాభర్తలు ఉంటారు. ఈ తగాద ఎవరు పెట్టారంటారు? సైతాన్ గాడే. ఒకే ఇంట్లో ఉంటారు, ఒకే కుంపటి, ఒకే కంచంలో అన్నం తింటూ ఉంటారు. మళ్ళీ వీళ్ళిద్దరు సమాధానం ఉండదు. వింత కాపురం కదా ఇది. ఇట్లాంటి వాళ్ళకి ఇలాంటి శ్రమలు, దుఃఖము, హేతు లేని జగడాలు, గాయాలు, మంద దృష్టి. భర్తలో తన మీద ఎంత ప్రేమ ఉన్నదో గ్రహించకుండా భార్యను వాడు మభ్య పెడుతూ ఉంటాడు మాయ మాటలు చెప్పి. భార్యలో తన మీద ఎంత ప్రేమ ఉందన్న సంగతి గ్రహించకుండా మభ్య పెడతాడు అనేక కారణాలు చూపించి భర్తని. ఇలాంటి వాళ్ళకు శ్రమ.